నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుసుమారెడ్డి వ్లాగ్స్. నార్మల్గా మీ పాస్వర్డ్ సెట్ 2 డిజిట్స్ 4 డిజిట్స్ ఉంటుంది కదా. ఎవరైనా 12 డిజిట్స్ పాస్వర్డ్ పెట్టడం చూసారా? ఎస్, అది మా ఇంట్లోనే పాసిబుల్. దట్ ఓన్లీ నా హస్బెండ్కి మాత్రమే పాసిబుల్. నార్మల్గా హాట్స్పాట్ పాస్వర్డ్ అడిగాడు అనమాట. అడిగితే నేను చెప్తా అంటే ఎందుకు అది పెట్టావన్నాడు. ఓ పాస్వర్డ్ కూడా రీజన్ ఉంటుందా? రీజన్తో పెట్టుకోవాలంటే ఉంటుంది అన్నాడు. మరి అయితే నువ్వు ఎందుకు అంత పెద్ద పాస్వర్డ్ పెట్టుకున్నావంటే అది ఆయన గారి ఆధార్ కార్డ్ నెంబర్ అంట. ప్రపంచంలో ఎవడైనా ఆధార్ కార్డ్ నెంబర్ని పాస్వర్డ్గా పెట్టుకోవడం చూసింటారా? దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ మై హోమ్. మా ఇంట్లో మాత్రమే ఇలాంటి అనే గ్రహాంతరవాసి జీవులన్నీ ఉంటాయి. ఇలా రోజు మా మధ్య కాన్వర్జేషన్స్ అయితే బోలే నడుస్తూ ఉంటాయి. అండ్ లెట్ స్టార్ట్ ద బ్లాగ్. అండ్ ఇవాళ మార్నింగ్ అలా స్టార్ట్ అయింది అనమాట మాట్లాడుకోవడంతో. నెక్స్ట్ తర్వాత స్నానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇవాళ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఆలూ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇంకా వాటి కోసం అయితే రైస్ వాష్ చేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తా. సో మనం మిగతా అన్ని వెజీస్ అన్ని కట్ చేసుకునే లోపల ఇది రైస్ అయిపోతుంది అనేసి కొంచెం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ మీరు కూడా నాలాగే లేచిన వెంటనే ఇంత హైపర్ యాక్టివ్గా ఉంటారా? అసలు ఉంటారా ఎవరైనా నాలాగా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ చేసి పల్లీ చట్నీ చేశాను. అండ్ హియర్ ఈజ్ అవర్ స్టార్ ఐటమ్ ఆలూ ఫ్రైడ్ రైస్. యాజ్ యూజువల్ మా బాబు తినడానికి బాగా గట్టిగా ఇచ్చాడు. అండ్ వాళ్ళ స్నాక్స్కి అయితే యాపిల్ అండ్ కివీ పెట్టాను. అండ్ ఇలా వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసి వాళ్ళని పంపించేసి అండ్ నేను కూడా కొత్త కోటకి వెళ్ళిపోయా. ఎందుకంటే ఫర్ గ్రోసరీ షాపింగ్. అండ్ కొన్ని కుక్కర్స్ కావాల్సిండే. కుక్కర్స్ రేట్స్ అసలు ఏంది అసలు అట్లున్నాయి. ఆయన అయితే ఆశలు అడుగుతున్నాడు. ఒక్క కుక్కర్ అసలు 3,000 to 4,000 వరకు ఉంది. ఏంది భయ్యా ఇంత కాస్ట్ అంటేనా? అవునమ్మా ఈ మధ్య అట్లనే ఉన్నాయి. ఏమనంటే ఆన్లైన్లో చెక్ చేయండి అమ్మా, మన మెటీరియల్ వేరే వాళ్ళ మెటీరియల్ వేరే అని వాళ్ళ రీజన్స్ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ గ్రోసరీ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మనకు కావాల్సిన కుక్కర్స్ తీసుకొని మనం రిటర్న్ అవుతా అంటే కొత్త కోట రూపురేఖలే మార్చేస్తున్నారు. అసలు ఇది ఎందుకు? మేబీ ఎక్స్టెన్షన్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మొత్తం అంతా ఇలా హరిబరిగా జనాలు అటు ఇటు తిరుగుతా ఉన్నారు. అంటే ఏదో జరుగుతుందిరా మొత్తానికి. ఏదైతేనే మన అంకుల్స్ రోడ్డు మధ్యలో ట్రిప్ లేకుండా ఉంటే చాలు, స్టంట్లు చేయకుండా అనేసి ఇలాంటి దీంట్లో కూడా మన వాళ్ళు అడ్డదిడ్డంగా ఎట్లా దూరుతున్నారో చూస్తున్నారు కదా. అది మన కొత్త కోటపుర ప్రజలు అంటే మామూలుగా ఉండదు. మన వాళ్ళతో అట్లా ఉంటది. అండ్ ఇలా మేమైతే మాట్లాడుకుంటా వస్తున్నాం అనమాట. మేము ఎక్కువ ఏం మాట్లాడుకుంటామంటే చూసేటప్పుడు ఎక్కువ లక్కీ బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు. ఆ బండి అట్లా ఉంటది, ఈ బండి ఇట్లా ఉంటది, ఆ బండి మైలేజ్ ఎంత, నాకెందుకులా చెప్తా అన్నావు అంటే నేర్చుకో నువ్వు అన్నట్లుగా చెప్తాడు. సరే ఓకే అనేది మనం నాకేదో పెద్ద తెలిసినట్టు నేను కూడా దానికి ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంట. అలా కన్వర్జేషన్ అంతా చూసుకుంటా ఏదో జరుగుతుంది కొత్త కోటలో అనేసి. అందుకే అంటారు రోడ్లోకి వరకు ఏమీ కట్టుకోకూడదు అనేసి. ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళు మొత్తం అంతా తీసేస్తున్నారు. కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. లంచ్ లోకి ఆ రోజు రెసిపీస్ వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ రైతా. ఇది వచ్చేసి లక్కీ ప్లేట్, అందుకనేసి అంత ఫుల్ గా ఉంది పీసెస్ తో. మన ప్లేట్ అయితే తెలుసుగా మొత్తం అంతా బోన్లెస్ పీస్లెస్ అట్లా ఉంటుంది. నా కోసం అయితే ఆ రోజు లంచ్ లో రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటో పచ్చడి చేశాను. రండి మీకు కూడా నేర్పిస్తా ఎలా చేశాను. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి బీరకాయ అయితే సన్నగా కట్ చేసి ఇలా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కూడా, సాల్ట్ వేయలేదు అనుకుంటా, జస్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా. దీనికి కావాలంటే మీరు కొంచెం పల్స్ మోడ్ లో పెట్టి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ బీరకాయ పీసెస్ కొన్ని అలానే పెట్టుకొని కూడా తర్వాత జస్ట్ మిగతా అవన్నీ వేసి పచ్చడి కూడా పట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే మొత్తం అన్ని వేసేసాను. యాక్చువల్లీ ఆ రోజు మర్చిపోయాను నేను కొన్ని తీయాలనేసి, మళ్ళీ లాస్ట్ లో గుర్తొచ్చింది కొన్ని తీసి పెట్టింటే బాగుండు అన్నట్లుగా. సర్లే నీహో రండి రెసిపీ కంటిన్యూ చేద్దాం. ఇలా ఫ్రై అయిన బీరకాయని అయితే మనం మిక్సర్ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇదే కడాయిలో ఆయిల్ వేసేసి అండ్ టమాటోస్, చిల్లీస్ ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. సో మనకి క్లీన్ చేసే పని కొంచెం తగ్గుతుంది అన్నమాట. కావాలంటే మనం వేరే కడాయిలో కూడా వేసుకోవచ్చు, బట్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. మళ్ళీ అన్ని కడుక్కోవాల్సిన అవసరం ఉండదు. మెయిన్గా నాలాగా గిన్నెలు కడగడానికి బద్ధకం ఉన్న వాళ్ళకైతే ఇదొక టిప్ అన్నమాట, ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ మనం ఇందులోనే టమాటోస్ వేసేసాం. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని అండ్ కొద్దిగా టామరిండ్
దీంట్లోకి మనం జీలకర్ర మెంతులు కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచిగా అవి మొత్తం ఫ్రై అయితే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది. అండ్ కుదిరితే మీకు ఇప్పుడే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బెటర్ ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఆ క్లిప్ తీయడం మర్చిపోయా, అందుకనేసి ఇప్పుడే చెప్తాను. ఇక్కడ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి అంత వేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ పట్టకండి. అండ్ ఇక్కడ నేను ఇందులోకి వచ్చేసి కొంచెం జీరా పౌడర్ అండ్ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తాను. అండ్ ఇవి యాడ్ చేసిన తర్వాత అయితే దీన్ని పల్స్ మోడ్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఫుల్ కోర్స్ గా మనకి ఇది గ్రైండ్ అయిపోతే అంత మంచిగా ఫ్లేవర్ ఏం రాదు. ఆ రోజు నేను వీడియో తీసే హడావిడిలో అయితే ఫుల్ గా కోర్స్ గా అయితే నేను మిక్సీ పట్టేశాను. తర్వాత అత్త చెప్పింది కొంచెం అలానే తొక్కుగా నింటే బాగుంటుంది కదా, ఎందుకు మరి ఇంత మెత్తగా పట్టేసావు అనేసి. సర్లే కుచ్ సమయ వైసా హోతా హై యార్ అనుకొని నెక్స్ట్ మన పచ్చడికి పోపు పెట్టేసి ఇంకా ఆ రోజు అరిసెలు కూడా చేసుకున్నా. ఎందుకు అరిసెల్ క్రేవింగ్ వచ్చింది నాకు ఆ రోజు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఉంటా మరి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.